హాయ్ హలో గైస్, నమస్తే అందరికీ. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 36 అప్డేట్ చూద్దాం. రివ్యూ. ఈ రోజు నుంచి ఫైర్ స్టార్మ్ స్టార్ట్ అయిపోయింది. డేంజర్ జోన్ లో ఉన్న రీతు అండ్ ఫ్లోరాని ఎవిక్షన్ రూమ్ లోకి రమ్మని చెప్పారు. రూమ్ లోకి పిలిచిన తర్వాత మీరు ఎవరికన్నా సరే వెళ్ళిపోయే ముందు మీరు ఎవరికన్నా సరే ఏదన్నా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పండి అని చెప్పి చాలా క్లియర్ గా నాగార్జున గారు చెప్పారు. సో రీతు అండ్ ఫ్లోరా వాళ్ళ యొక్క ఒపీనియన్స్, వాళ్ళ యొక్క అభిమానం అనేది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇందులో ఫ్లోరా గారు సంజనా గారి కోసం ఏడుస్తూ, రీతు డిమాన్ కోసం ఏడుస్తూ కొంచెం తన ప్రేమని వ్యక్తపరిచింది, తన అభిమానాన్ని వ్యక్తపరిచింది. ఫైనల్లీ రీతు అండ్ ఫ్లోరా ఎలిమినేటెడ్. ద వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, వైల్డ్ పర్సన్స్. 6 కంటెస్టెంట్స్ వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో. ఒక్కొక్కరుగా చూసేద్దాం మనం. ఫస్ట్ పర్సన్ అలేఖ్య చిట్టి పికల్స్ లో రమ్య మోక్ష. ఆమె స్టోరీ ఒక ఏవీగా చూపించారు. స్టోరీ అయితే వెరైటీగా అనిపించింది. హౌస్ లోకి వెళ్లే ముందు ఒక్కొక్కరికి క్యారెక్టర్స్ చెప్పమని చెప్పి నాగార్జున గారు చెప్పారు. ఒక 5 రకాల పికిల్స్ అయితే పెట్టి వాటికి ఒక్కొక్క పేర్లు పెట్టారు. ఒక మ్యానిపులేటర్ అని, ఇంకొకరేమో సెల్ఫిష్ అని, ఇంకొకరేమో ఓవర్ యాక్టింగ్ అని ఇలాగ పెట్టారు. పెట్టిన తర్వాత నువ్వు హౌస్ లో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పి అడగడం జరిగిన తర్వాత రమ్య నీట్ గా చెప్పింది, పేర్లు చెప్పి రీజన్స్ చెప్పింది. హౌస్ లోపలికి వెళ్ళి రీజన్స్ బాగా లేకపోయినా పచ్చడి మాత్రం బాగుంది అనిపిస్తుంది. ఈవిడ హౌస్ లో గేమ్ ఎలా ఆడతారో చూడాలి. ఎందుకంటే బయట పర్ఫార్మెన్స్ అయితే చూసాం ఆవిడది. సోషల్ మీడియా ఎంత ఊపారో, ఎంత హల్చల్ చేశారో. సో వద్దులే, ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ కెరీర్ మీద ఫోకస్ చేయమంటారు మనల్ని. నెక్స్ట్ సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ శ్రీనివాస్ సాయి అనే ఒక పర్సన్ వచ్చాడు. తన గోల్కొండ, కేడి మూవీస్ లో యాక్టర్ గా చేశాడు. చూడాలి తను ఎంత బాగా పర్ఫామ్ చేస్తాడో లేకపోతే బయటకు వచ్చేస్తాడో అన్నది. హౌస్ లో డేంజర్ జోన్ లో ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చారు. స్టిక్ ఇట్ టు విన్ ఇట్ లో సంజన గారు అండ్ డిమాన్ ఇద్దరు లాస్ట్ లో మిగిలారు. లాస్ట్ లో మిగిలిన తర్వాత వాళ్ళిద్దరికి టై వేయడం జరిగింది. టై వేయడం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే వచ్చారో వీళ్ళిద్దరిలో ఎవరు డేంజర్ జోన్ నుంచి సేఫ్ హౌస్ లోకి పంపించాలంటే వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇంకొక పర్సన్ డేంజర్ జోన్ లో ఉంటారని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి రమ్య అండ్ శ్రీనివాస్ ఆ ఇద్దరు కలిసి ఎవరైతే ఉన్నారో మన సంజనా గారిని సేఫ్ హౌస్ లోకి పంపించడం జరిగింది. డీమాన్ని డేంజర్ జోన్ లోనే ఇంకా ఉంచడం జరిగింది. ఫైనల్లీ సంజనా గారు బికేమ్ సిల్వర్ స్టార్ టు గోల్డెన్ స్టార్. కంగ్రాచులేషన్స్ సంజనా గారు. ఇలాగే మీరు బాగా ఆడాలి, ప్రూవ్ చేసుకుంటారులే. ఎందుకంటే ఇప్పుడు మామూలు వచ్చారుగా, మామూలుగా ఉండదు ఆట. అండ్ రీతు చౌదరి ఆల్సో సిల్వర్ స్టార్ టు బికేమ్ గోల్డెన్ స్టార్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ థర్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఈ ఎంట్రీ తలుచుకుంటేనే షేక్ అయిపోతుంది. ద వన్ అండ్ ఓన్లీ శ్రీకాకుళంకి సంబంధించిన దువ్వాడ మాధురి గారు. ఎందుకంటే మళ్ళీ దివ్యల అంటే ఏమన్నా ఫీల్ అవుతారేమో. దువ్వాడ మాధురి గారు థర్డ్ ఎంట్రీ ఇచ్చారు. కరిగిపోయాను కర్పూర వీణలా. ఆ ఏబీలో ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ గారిని మ్యారేజ్ చేసుకున్నట్టు చూపించారు. మరి అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. ఎందుకంటే కోర్టులు డైవర్స్ అనేవి ఇవ్వాలి, తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి. బట్ ఏంటంటే ఆవిడ చెప్పడం అయితే చాలా క్లియర్ గా చెప్పేశారు. నా లైఫ్ లో ఇలా జరిగింది, నేను అందుకే దువ్వాడ శ్రీనివాస్ గారిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను, మేమిద్దరం మూవ్ ఆన్ అవుతున్నాం అని చెప్పారు. వెరీ గుడ్ అండి. ఎప్పుడు కూడా పాస్ట్ లో ఉండకూడదు, ప్రెజెంట్ లోకి వచ్చేయాలి. చాలా మంచి పని చేశారు. మీరు మూవ్ ఆన్ అవ్వండి. దయచేసి ఇంకా అక్కడే ఉండకండి. అది ఒకటి చాలు మాకు. ఎందుకంటే మీ వల్ల మేము చాలా ఎంటర్టైన్ అయ్యాం, మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీరు ఎప్పుడు నవ్వుతూ మమ్మల్ని నవ్విస్తుండాలి అంతే. ఫోర్త్ కంటెస్టెంట్ నిఖిల్ నాయర్. ఈయన గురించి మనకు పెద్దగా తెలీదు. తెలుగు కూడా అంతంత మాత్రమే వచ్చినట్టు అనిపిస్తుంది. రావడం ఈయనకి ఒక కెప్టెన్సీ బ్యాచ్ చేసి పంపించారు లోపలికి. పంపించిన తర్వాత ఈయన స్టేజ్ మీద ఒకటే చెప్పాడు, నేను ఎలాగైనా సరే ప్రూవ్ చేసుకోవాలండి, ఇది నాకు సెకండ్ ఛాన్స్ లైఫ్ లో. సో ఐ వాంట్ టు ఫైట్ ఫర్ ట్రోఫీ అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పి లోపలికి వచ్చాడు. రావడమే కెప్టెన్సీ బ్యాచ్ వచ్చాడు కదా. అందరూ హౌస్ లో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే కెప్టెన్సీ బ్యాచ్ పట్టుకుని వచ్చారేంటి అని. ఇప్పుడు హౌస్ కి ఇద్దరు కెప్టెన్సీ అని ఫీల్ అయ్యారు. సో ఫైనల్ గా ఏమైందంటే ఈయనకు ఒక టాస్క్ ఇచ్చారనమాట. కళ్యాణ్కి ఉన్న కెప్టెన్సీ టాస్క్ అనేది నువ్వు రిమూవ్ చేసి నువ్వు కెప్టెన్సీ తీసుకోవాలని చెప్పారు. బట్ ఆయన అది ప్రూవ్ చేసుకోలేకపోయాడు. నాగార్జున గారు కూడా అది చెప్పారు, మీరు ఎలాగైనా సరే హౌస్ మేట్స్ చాలా కష్టంగా ఉంటారు, టఫ్ గా ఉంటారు, మీరు ఫైట్ చేయాలని చెప్పి చాలా క్లియర్ గా నాగార్జున గారు చెప్పారు. ఈయన మరి నిఖిల్ నాయర్ గారు ఉంటారో లేకపోతే బయటకు వచ్చేస్తారో, వెయిట్ అండ్ వాచ్. ఫిఫ్త్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఈవిడ చూస్తేనే ఈవిడ మాటల్లో అర్థం అవుతుంది మనకి ఫుల్ వైల్డ్ అని.
ఆయేషా అంట ఎవరో మనకు తెలీదు. ఇప్పుడు కన్నడలోనో ఎక్కడో మరి 6 వీక్స్ లేకపోతే గనక ఒక బిగ్ బాస్ సీజన్ 9 ఎక్కడో ఆవిడ చేసి వచ్చినట్టుంది. ఆవిడ తెలుస్తుంది చాలా క్లియర్ గా. యాక్టివ్ మెంబర్ తన కోసం యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోలు అయితే మనకు ఉన్నాయి త్రూ షార్ట్స్ ద్వారా. సో చూడాలి, ఈవిడ వైల్డ్ ఫైర్ అనుకుంటున్నాను నేను. కానీ సరైన మెంబర్స్ అయితే దించారబ్బా, మామూలుగా ఉండదు ఈసారి మాత్రం. ఈ సీజన్ మాత్రం రచ్చ రంబోలా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు చూస్తాం అమ్మ మా టీవీకి ఎందుకు టీఆర్పీ రాదో, బేభత్సంగా వస్తుంది చాలా. నాగార్జున గారు సూపర్ అండి, మీరు మామూలు వ్యక్తి కాదు మీరు. ఫైనల్లీ 6th కంటెండర్ గౌరవ్ గుప్తా. ఈయన గురించి కూడా మనకి పెద్దగా డీటెయిలింగ్ ఏం తెలియదు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఈయన ఆడిన విధానాన్ని బట్టి మనకి ముందు తెలుస్తుంది. లేకపోతే ఈయన సరిగ్గా ఆడకపోతే కనుక బయటకు వచ్చేస్తాడు, తర్వాత ఏదో పని ఏదో చేసుకుంటాడు. సో మనం వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడైతే మనకి ఏమి డీటెయిలింగ్ ఏమీ తెలీదు. సో గాయస్, హౌస్లోకి చాలా మంది వెళ్ళటంతోనే శ్రీజ అండ్ ఇంకా మాధురి గారు గొడవ పెట్టుకుని పేరు అడిగిన దగ్గర అసలు హోల్ ఆంధ్రప్రదేశ్ దువ్వాడ మాధురి గురించి తెలుసు, కానీ శ్రీజాకి తెలియదంట. అదే గొప్ప విషయం. కావాలని పోకింగ్ చేయాలని చెప్పి శ్రీజ ఓవర్ యాక్టింగ్ చేసింది. ఇలా అయితే కష్టమమ్మా, అక్కడ ఉన్నది అనుబాంబు. నువ్వు ఏదో మామూలుగా టపాసులు అనుకుంటున్నావేమో. దువ్వాడ మాధురి అక్కడ మామూలు విషయం కాదు, తీసి పక్కన పెడుతుంది నిన్ను. అర్థమవుతుందా? చూసావు కదా, రావటమే మామూలు ఫైర్ బ్రాండ్తో రాలేదు ఆవిడ. నిన్నటి ఎపిసోడ్ అయితే ఇలా స్టార్ట్ అయ్యి ఇంత నీట్గా ఇలా జరిగి మొత్తం ఎండ్ అయింది. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. ముందు ఎపిసోడ్స్ ఇంకా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయని నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఒకవేళ లేకపోయినా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాగా, ఎందుకు టెన్షన్. ఇది గైస్ ఈరోజు అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఏమవుద్ది, డబ్బులేం ఖర్చు అవ్వట్లేదు కదా, ఎంకరేజ్మెంటే. జై హింద్.